నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే అమరావతిలోని బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి అమరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్వం ప్రావృత కల్పం ప్రాభవ విప్రం ప్రేరిత పరా దిక్పూరం కర్పూరం ప్రవర్తింతుం శంకర ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగం. కొత్తపేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం పాతకుంటూరు అగస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయని కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం కార్యనిర్వాహక కార్యదర్శి మల్లంపాటి వీరారెడ్డి, పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ఎల్టీ సౌమ్య తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అభిషేకాలు చేశారు. కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమ్మత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి ఈరోజు ఎంతో ప్రీతిపాదమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనలతో ప్రతి ఒక్కరి సంకల్పమైనటువంటి వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటి విధంగా ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరు కూడా రావాలని, అలాగే రాత్రి జాగారం చేస్తూ శివుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజలు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ సంకల్పాన్ని, బలమైనటువంటి సంకల్పాలను నెరవేర్చాలని ఆ శివుని ప్రీతిపాదకమైనటువంటి ప్రతి శివుడికి బిల్వ పత్రాలతో, పంచామృతాలతో అన్నిట్లో అభిషేకం చేసి ఈరోజు నిష్టగా ఉపవాసం అనేది చేసి ఈరోజు నైట్ అంతా ఓం నమ శివాయ అనే జాగారం చేసి ఈరోజు అంతా శివుని కటాక్షం కోసం ఈరోజు హిందువులందరూ కూడా పూజలు నిష్టగా ఆచరిస్తూ ఉంటారు. అందరికీ కూడా ఈ మహాశివరాత్రి రోజు శివుని కటాక్షాలు ప్రతి ఒక్కరికి, ప్రతి భక్తులు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరలా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షామ్యానాలు, ప్రసాదాలు, తీర్థాలు అన్ని ఏర్పాట్లు చేశామండి. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 పక్కల చేసాం. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా డెవలప్ చేసామండి. ధ్వజస్తంభం దగ్గర కానివ్వండి, మీరు ఎక్కడ చూసుకున్నా ప్రసాదాలు 4 పక్కల ప్రజలకు అందుతున్నాయండి. భక్తు మహాశయులంతా సంతృప్తికరంగా తిరిగి వెళ్తున్నారండి. నగరంలోని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలను ముక్కంటికి భక్తులు నిర్వహించారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి ఆలయంలో శివరాత్రిని కన్నుల పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు, ప్రత్యేక అభిషేకాలు చేశారు.
అమరావతి రోడ్లోని విశ్వేశ్వర స్వామి దేవాలయం హరనామ స్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామికి విశేష అభిషేకాలను నిర్వహించారు. శివం శివం మహాసూర్య చంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం. శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం. ఈ యొక్క శివాలయంలో గనక మనం విదేశాలకు వెళ్ళాలంటే స్వామివారి వీసా స్వామి అని అంటారు. ఇక్కడ వీసా కోసం మొక్కుంటే 41 రోజుల పని అయిపోతుంది. ఇది మనం చెప్పటం కాదు, భక్తులు దాంట్లో మేము విన్నాము చూసాము కూడా. ఇక్కడ ప్రతి సంవత్సరము అనేక విశేష కార్యక్రమాలు ఉంటాయి. దసరా నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి రోజు మాత్రం స్వామివారి లింగోద్భోగాల అభిషేకము, శాంతి కళ్యాణ మహోత్సవం, సాయంత్రం చిన్నారులచే కూచిపూడి నృత్య ప్రదర్శనశాల జరుగుతుంది 7 గంటలకు. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని విశేష పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. 108 దివ్యలింగాల దర్శనానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. భగవంతుడు ఈ సృష్టిపైన అవతరించిన దానికి గుర్తుగా మహాశివరాత్రిని జరుపుకుంటామని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. సదా బిందు యొక్క మహత్వాన్ని తెలుసుకొని శ్రేష్ఠ బిందు స్వరూపంలో ఉండే పిల్లలకు సదా తన స్వమానంలో స్థితి అయ్యి సర్వులకు ఆత్మిక గౌరవాన్నిచ్చే స్వమానధారి పిల్లలకు దాత పిల్లలైన మాస్టర్ దాతలందరికీ అఖండ బండార ప్రతిరోజు నిరంతరం ఇస్తూ ఉండేటటువంటి మాస్టర్ దాతలందరికీ చాలా 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 పద్మ రెట్లు శివ తత్వము. సో శివ కాండం అంటే చైతన్యానికి ప్రతీక. మనం నేను కూడా చేస్తున్నది అదే, గవర్నమెంట్ జనరల్ సూపర్ అందరినీ చైతన్యవంతులు చేస్తున్నాను, అవగాహన కల్పిస్తున్నాను. దీన్ని హెల్త్ లిటరసీ అంటాను. అంటే అందరికీ ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తే 50% వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆరోగ్యం ఉండిపోతుంది. వాళ్ళ ముందు భయం తొలగిపోతుంది. సగం కారణం భయమే. ఈ సోషల్ మీడియా వల్ల కానీ మీడియా వల్ల కానీ ప్రతిదీ ఒక ఎక్స్పైర్ లాగా పొద్దున్న లేసరికి ఏదో ఒక చెప్పు గమనాల మన ఎత్తుమీ పడుతుంది, ఇంకా భయం. సో అలాంటివి కాకుండా కామన్గా మనం ఇంకా చెప్పారు. సో ఇలాంటి మంచి ప్రదేశంలో మరి మీ యొక్క లక్ష్యం లేదా మీ యొక్క భావన నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీరు స్పిరిచువాలిటీ అనుభవిస్తూనే సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరందరూ ఒక టీం వర్క్గా కలిసి రాబోయే రోజుల్లో ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ అనేక మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటున్నాం. అందులో మీ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి మీరందరూ కూడా ఎప్పుడైనా నగరపాలక సంస్థ తరఫున ఏదైనా ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చినప్పుడు మీరందరూ కూడా స్పందించి సమాజానికి మన ద్వారా మేలు జరిగితే అది భగవంతుడికి కూడా ఇష్టమైనటువంటి సంగతి. మన ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు. ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న కేసును గుంటూరు పోలీసులు ఛేదించారు. 14,65,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, క్రైమ్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇళ్లలో దొంగతనాలు కేసుల్లో 2 దొంగలతో సహా సొత్తు అమ్మే మరో 2ని అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 14,65,000 విలువైన 134 గ్రాముల బంగారం, 2 కేజీల 824 గ్రాముల వెండి ఆభరణాలు, 10,000 నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇప్పటికైనా పోలీసు వారు ఉచితంగా అందించే LHMS సేవను ఉపయోగించుకుని ఊర్లకు వెళ్లేవారు తమ గృహాలను సీసీ కెమెరాల నిఘాలో పెట్టుకోవాలని సూచించారు. దొంగలించిన సొమ్మును అమ్మినా కొన్నా నేరమని వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అపార్ట్ ఫ్రమ్ ఒక 2 lakhs తప్ప రిమైనింగ్ రికవరీ అనేది చేయడం జరిగింది. దీనిలో అక్యూజ్డ్ 1కు కొంచెం పాత కేసెస్ ఉన్నాయి, 6-7 కేసెస్ ఉన్నాయి. అక్యూజ్డ్ 2 మన ఉప్పాల సురేష్కి 6-7 కేసెస్ ఉంది. సో ఈ దీంట్లో అక్యూజ్డ్ 3 and 4 బత్తుల గోపినాథ్ ఒక వ్యక్తిని అక్యూజ్డ్ 3 కిందకి యాడ్ చేశాము. ఉరాడి జనార్దన్ చెప్పి అక్యూజ్డ్ 4 వీళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది. ది 3-4 ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో అక్యూజ్డ్ 4 జనార్దన్కి ఎలాంటి కేసెస్ లేదు. మన బత్తుల గోపినాథ్కి మాత్రం కొన్ని లాటరీ యాక్ట్ సంబంధించిన కేసెస్ ఒక 3 కేసెస్ వరకు ఉంది. సంపత్ నగర్ ఆరగ్రహారంలో మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి పూజిస్తే శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి నాడు ఈశ్వరుని పూజిస్తే శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి పగడాల శివకోటేశ్వరరావు తెలిపారు. బయటకు వచ్చాలి, జరగండి, జరగాలి, రామరా జరగాలి. తీర్థ ప్రసాదాలు బయట ఇచ్చారు, బయటకు వచ్చాము, జరగండి, రామరా జరగాలి, 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 రావాలమ్మా. తీర్థ ప్రసాదం బయట ఇస్తారు, బయటకు వచ్చేవాలి, జరగాలి, చూసా జరగండి, జరగండి, చూసా జరగాలి, జరగాలి, చూసా జరగండి. ఉదయం 4 గంటల దగ్గర నుంచి అభిషేకములు మొదలైనవి. అభిషేకములు మధ్యాహ్నం వరకు జరుగును. భక్తులందరికీ ఉచిత దర్శన భాగ్యము మరియు దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ, వాటర్ పంపిణీ కూడా ఏర్పాటు చేయడం కార్యక్రమం జరిగింది. సాయంత్రము 9 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము 9 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు జరుగును. 1 గంట దగ్గర నుంచి 4 గంటల వరకు శ్రీ స్వామివారి శాంతి కళ్యాణం జరుగును. తర్వాత భక్తులందరికీ ఈ దేవస్థానం నందు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. లాం గ్రామంలోని శ్రీ గంగా ఉమా సహిత సోమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవస్థానంలో వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం, కలసార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రయాగం, చండీయాగం వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి కోటి బిల్వార్చన, మహాభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి కళ్యాణం, గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ కోరింది.
బ్యాక్ టు న్యూస్. పాతగుంటూరు శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు మార్చి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్రహోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు జరిపారు. గురువారం దివ్య రథోత్సవం, శనివారం పవలింపు సేవ చేపడుతున్నట్లు ఆలయ ఈవో సౌమ్య తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు మొదలయ్యాయి. భక్తులు విరివిగా స్వామివారి సేవలో పాల్గొనున్నారండి. భక్తులకి మేము ప్రత్యేకంగా క్యూ లైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, బటర్ మిల్క్ ఫెసిలిటీస్ కానీ, డొనేషన్స్తో వాలంటీర్స్ సపోర్ట్తో ఏర్పాటు చేసి ఉన్నామండి. అలానే ఈరోజు కార్యక్రమాలకు వస్తే ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం మాస శివరాత్రి కాబట్టి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం స్వామివారికి మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగుతూ ఉందండి. అలానే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొన్ని ఏర్పాటు చేసి ఉన్నాము. అలాగే రాత్రి 10:30కి లింగోద్భవ అభిషేకం ఉంది. తర్వాత 11:30 తర్వాత స్వామి అమ్మవార్లకి శాంతి కళ్యాణం జరుగుతూ ఉందండి. అది రేపు పొద్దున్న 4 గంటల దాకా ఉంది. పట్టాభిపురంలోని గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శృంగేరి పీఠం, పుష్పగిరి పీఠాధిపతులు ఆశీర్వాదాలతో ప్రతి ఏడాది ఈ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చావలి గణపతి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు. స్వామివారికి శాంతి కళ్యాణం, లింగోద్భవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారికి నమాస సత్యనారాయణ స్వామి దేవస్థానం రఘున దత్తాత్రేయుడు, ఆదిశంకర జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఇంతమంది ఇక్కడ ఉండి మనందరినీ కూడా పాలిస్తూ మన పట్టాభిపురం వాసులందరినీ రక్షిస్తూ, పట్టాభివాసులే కాదు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ప్రసాదం సిద్ధించింది. వెనకాల నాగేంద్రుడు పుట్ట ఉంది. పుట్ట దగ్గర స్వామివారికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తం చాలామందికి జరిగింది. అలాగే సర్వాభీష్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠ చేసుకున్నాం. అక్కడ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొంది 6గురికి సంతాన ప్రాప్తం కలిగింది. అందుచేత ఈ క్షేత్రం మహాక్షేత్రంగా ఉంది. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తిరణాలలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 8 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వెల్లడించారు. ఆ కేంద్రాల వద్ద ప్రత్యేక బృందాలను నియమించామని ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ చేసుకొని అటన్ ట్రాఫిక్ కంజెషన్ అయింది, దేనివల్ల అయింది, డైవర్షన్ ఎక్కడ మిస్ అయిందా, ఇలాంటి ఎస్పెషలీ మనకు మెయిన్ ఛాలెంజ్ అనేది చీప్ రోడ్లో ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకు మెయిన్ ఛాలెంజ్గా భావిస్తున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్దకాకని చూస్తున్నాం. బట్ అదర్వైజ్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకు మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ చీప్ రోడ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము. యాజ్ ఆఫ్ నౌ అరేంజ్మెంట్స్ బాగానే ఉంది. కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాము. చిన్న రోడ్డు ఇబ్బంది వల్ల కొన్ని ట్రాఫిక్స్ చిన్న కంజెషన్స్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ అన్అవైలబిలిటీ ఆఫ్ డైవర్షన్ అన్న. బట్ ఉన్న వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఆల్రెడీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. ప్రాపర్ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకున్నాము, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టుకున్నాము. ఇంకా కొన్ని ఇంప్రూవైజ్ చేశాం క్వారీ టెంపుల్ కూడా. రామనమ క్షేత్రం మెయిన్ రోడ్లోని శ్రీ జ్ఞాన పరమేశ్వరుని ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు జరిగాయి. మేయర్ కావటి మనోహర్ నాయుడు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ముక్కంటిని వేడుకున్నారు.
మరి అదేవిధంగా స్వామివారి విగ్రహానికి పూర్తి స్థాయిలో మరి అలంకరణ చేసి ఈరోజు సాయంత్రం కూడా స్వామివారి లింగాకారం, అంటే ఇది స్వామివారి యొక్క ధ్యాన శివుని యొక్క విగ్రహం కాబట్టి మరి లింగాకారం కూడా సాయంత్రం తీసుకొచ్చి మరి భక్తులు, ఈ ప్రాంత భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటువంటి విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి అందరూ కూడా మరి దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసం, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క దీవెనల కోసం అందరూ కూడా ప్రతినిత్యం ఆ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా అందరం కూడా కలిసి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. బ్రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. ఓంకారేశ్వర స్వామికి నిర్వహించిన పంచామృత అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. శివరాత్రి నాడు ఈశ్వరుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఈ శివరాత్రి నాడు ఈ ఓంకార చిత్రంలో ప్రతిష్ఠ చేయబడిన శ్రీ గంగా భువనేశ్వర సమేత ఓంకారేశ్వర స్వామికి 4 జాముల్లోనూ అభిషేకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. 50 మంది భక్తులు స్వామి సేవలో తరించుతున్నారు. ఇవాళ రోజున ఉదయం 5 గంటల గల అభిషేకం మొదలై 9ంటికి పూర్తి అయినది. అలానే మధ్యాహ్నం అభిషేకం ఉంది. సాయంత్రం ప్రాతకాల అభిషేక కార్యక్రమం ఉంది. మళ్ళీ రాత్రి 10:30కి లింగోద్భకాల అభిషేకం, మహన్యాసపూర్వకంగా ఏకాశి రుద్రవార అభిషేకం లింగోద్భకాల అభిషేకంగా జరుగుతుంది. ఆ అభిషేకం జాగరణోత్సవంగా జరుగుతుంది. అది రాత్రి 10:30కి ప్రారంభమయ్యి తెల్లవారుజామున 4 గంటల వరకు జాగరణాభిషేకంగా జరుగుతుంది. ఆ జాగరణకి రాదలసిన భక్తులందరూ ఈ బ్రాడిపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఆ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క సేవలో తరించి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఆ స్వామి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. జూట్మిల్ ఏరియాలోని ఆలయంలో శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. పరమశివుని అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రతి ఇల్లు శోభాయమానంగా వెలుగొందాలని వేడుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అభిషేక కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.